నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. నిడదవోలులో మున్సిపాలిటీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కౌన్సిల్ సభ్యులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఎలా అయినా సరే చైర్మన్ కుర్చీని కైవసం చేసుకోవాలని అటు వైసీపీని చిత్తుగా ఓడించాలని జనసేన ప్రతి వ్యూహాలతో అడుగులు వేస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా గురువారం మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ వైసీపీ కౌన్సిలర్లు ఆర్జీఓ కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో శ్రీనివాస్ నాయుడు ఓటమి పాలయ్యారు. నిడదవోలు నుంచి జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఇక ఇదిలా ఉండగా వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటూ చైర్మన్ గా అవిశ్వాసానికి తమకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు వైసీపీ కౌన్సిలర్లు సంతకాలు పెట్టారు. ఇక ఈ నేపథ్యంలో నిడదవోలులో ఎటు చూసినా చైర్మన్ కుర్చీపైనే చర్చ కొనసాగుతోంది. ఇక తాజాగా మరో ఇద్దరు కౌన్సిలర్లు కూడా జనసేనలో చేరారు. దీంతో నిడదవోలు మున్సిపాలిటీలో జనసేన కౌన్సిలర్ల సంఖ్య 12కు చేరింది. నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం కౌన్సిలర్ల సంఖ్య 28గా ఉంటే వైసీపీ నుంచి గెలిచిన 27 మందిలో ఇప్పటి వరకు 12 మంది కౌన్సిలర్లు పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. ఇక ప్రస్తుతం వైసీపీ కౌన్సిలర్ సంఖ్య 16కు తగ్గింది. ఇక టీడీపీ కౌన్సిలర్ ఉన్నారు. జనసేన పార్టీకి ఉన్న 12 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ బాధ్యులుగా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, నిడదవోలు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కందులు దుర్గేష్ కు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కు ఓటు వేసే అవకాశం లభిస్తుంది. వీరికి తోడు కౌన్సిల్స్ లో టీడీపీకి ఒక సభ్యులు ఉన్నారు. దీనితో జనసేన బలం 16, వైసీపీ బలం కూడా 16గా ఉంది. ఇక ఈ నేపథ్యంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ పదవికి జనసేన వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.